రైతులందరికీ నమస్కారం అండి. మనకు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. పీఎం కిసాన్ నిధులకు సంబంధించి ఈ నెల 18వ తేదీన వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు న్యూస్ వచ్చేసి అయితే మనకైతే అఫీషియల్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి అయితే అందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. రైతులకు వచ్చేసి ఏకంగానైతే మనకు ఈ నెల 18న వచ్చేసి అయితే మనకు రైతుల ఖాతాలో నిధులు అయితే జమ చేయడం జరుగుతుంది. ఆర్లాడైతే బడ్జెట్ సమావేశాలు అయితే జరిగినాయి అన్నమాట. 20,000 కోట్ల బడ్జెట్ అయితే మనకైతే నిర్ణయించడం జరిగింది. మన ప్రధాని మోదీ గారు వచ్చేసి మొదటిగానైతే సంతకం అయితే చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోను. కాబట్టి ఇదైతే న్యూస్ అయితే రావడం జరిగింది. అలాగే వచ్చేసి మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో వీరందరూ కలిపి ఒకేసారి అయితే నిధులు అయితే విడుదల చేయనున్నారు. గవర్నమెంట్ వచ్చేసి మనం ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే న్యూస్ అయితే రావడం జరిగింది. 2,000 రూపాయలు ఏదైతే ఇస్తున్నారో అదే పాత పద్ధతిలోనే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది వచ్చేసి అయితే అందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఒకసారి ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోండి. ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతులకు మాత్రమే మనకు ఏదైతే ఉందో పీఎం కిసాన్ నిధులు అయితే లబ్ధిదారులు అయితే పొందవచ్చు. ఎవరైతే పొందాలనుకుంటున్నారో ఈకేవైసీ తప్పనిసరి అయితే పూర్తి చేసుకోండి. ఈకేవైసీ పూర్తి చేసుకున్న వెంటనే మనకు ఏదైతే ఉందో మీరు ఒకవేళ మీ దగ్గరున్న సందర్శన బ్యాంకులలో లేకపోతే మీ సేవా సెంటర్లలో కూడా ఈకేవైసీ అయితే పూర్తి చేస్తారు. కాబట్టి ఈ అవకాశం అయితే ఎవరు కూడా వదులుకోకూడదు. 5 ఎకరాల లోపు దాదాపు ఉన్న 15 ఎకరాలు అంటే మనకు పీఎం కిసాన్ ఎంత భూమి ఉన్నా కూడా 2,000 రూపాయల చొప్పున అయితే ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే ఏదైతే 2019 నుంచెల్లో అప్పటి నుండే ఇస్తుంది. కాబట్టి ఇది వచ్చేసి అయితే అందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఒకసారి వానాకాలం సీజన్ రైతు బంధువు చూసుకున్నట్టయితే మనకి ఏదైతే ఉందో ఈ నెల 23వ తేదీ నుంచి అయితే రైతు బంధు మనకి ఏదైతే ఉందో లేకపోతే జూలైలో వచ్చే అవకాశాలు అయితే బాగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ వీడియోనైతే మీ తోటి రైతులకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి షేర్ చేయండి. అలాగే రైతు రుణమాఫీ ఎవరైతే రైతులు లోన్స్ తీసుకున్నారో బ్యాంకులలో వచ్చేసి 2 లక్షల వరకు ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. 2 లక్షల వరకు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో 2 లక్షల రుణమాఫీ అయితే రైతు రుణమాఫీ అయితే చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మనకు ఈ నెల ఏదైతే ఉందో ఇప్పటికేనైతే బడ్జెట్ సమావేశాలు అయితే జరిగాయి. 31,000 కోట్ల బడ్జెట్ అయితే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఆగస్టు 15 లోపు అయితే ఒకే దఫాలో వచ్చేసి రైతు రుణమాఫీ కూడా ప్రభుత్వం అయితే మనకి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఈ ఆగస్టు 15 లోపు అయితే ఒకే దఫాలో వారీగానైతే మాఫీ చేయాలని అయితే చూస్తున్నారు. కాబట్టి ఇదైతే న్యూస్ ఇదైతే రావడం జరిగింది. కాబట్టి ఇదైతే మీ తోటి రైతులకు అందరికీ కూడా షేర్ చేయండి. ఈ నెల 17న వచ్చేసి అయితే పీఎం కిసాన్ నిధులు అయితే తప్పనిసరిగా అయితే విడుదల చేయనున్నారు. అఫీషియల్ అయిన అయితే న్యూస్ అయితే రావడం జరిగింది. అలాగే అఫీషియల్ అయిన అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈరోజు వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హావ్ ఎ నైస్ డే. జై హింద్.